అయిపోయింది బస్ మళ్ళీ గన్లు తీసాడు కదా తీసాడు కదా మీడియా వారికి ప్రభుత్వం చేసిన ఈ పరిశ్రమ ప్రాంగణంలోనే ఉత్పాదన చేయడం వరకు ఈ స్పాంజనైల్ పరిశ్రమలో మొత్తం క్లోజ్ సర్క్యూట్ కూలింగ్ సిస్టమ్ ప్రక్రియల ద్వారా వార్షికముగా చెప్పుకుంటే ప్రధానంగా ఇప్పుడు ఇందాక గ్రూప్ లో ఒక భాగం అతి తక్కువ వ్యవధిలో అనగా 2 మన ప్లాంట్ లోనే తయారు చేస్తుంది. మనమే ముడి పదార్థాలు ప్లాంట్ లోనే తయారు ద్వారా వార్షికముగా 5 ఎత్తుగల చిమ్ని నుంచి విడుదలవుతుంది. ఇందులో నుంచి లోబడే చేయడం జరుగుతుందని మీకు మనవి చేసుకుంటున్నాం. ప్రధాన ఆక్రమణకు సంబంధించి కూడా 120 ఎకరాల మీరు బొగ్గుని కాలుస్తూ ఉన్నారు, కార్బన్ డైఆక్సైడ్ గాల్లోకి వదులుతూ ఉన్నారు. మనిషి బతకాలంటే ఆక్సిజన్ ని పీలవాలి, కార్బన్ డైఆక్సైడ్ ని పీల్చుకుంటే మనిషి చచ్చిపోతాడు అనేటువంటిది ఒక సత్యం. అందుకనే మీరు ఈ కర్బన పదార్థాలని వదలకుండా చర్యలు చేపట్టిందాక, కాలుష్య నివారణకు సంబంధించి మొదటి ఫేజులో ఇవన్నీ పూర్తి చేసిందాక ఇవన్నీ కూడా ఆఫ్ చేయమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మొదటిది ఏంటంటే కోల్కోవర్ ప్లాంట్ లో బొగ్గుని కాస్త కోక్గా మార్చేటువంటి ప్లాంట్ అది. దాంట్లో వచ్చేటువంటి వేడి 1000 డిగ్రీల సెంటిగ్రేడ్ అన్నటువంటిది సభాముఖంగా ఇప్పుడే కంపెనీ వారు చెప్పారు. ఆ గాలిని వాతావరణంలో వదిలేస్తున్నారు. కానీ నిజానికి ఆ వేడి గాలిని ఉపయోగించుకొని కరెంటు తయారు చేయాలి. ఇంతవరకు ఈ ఫ్యాక్టరీలో 30 మెగావాట్ల పవర్ కి పర్మిషన్ తీసుకొని ఒక్క రవ్వ కూడా కరెంటు తయారు చేయలేదు. 30 యూనిట్లకు మెగావాట్లకు తీసుకొని ఈ రోజు తయారు చేయడం అన్నటువంటి తప్పు. అంటే ఒక దానిలో వచ్చినటువంటి వ్యర్థాన్ని రెండవ దాంట్లో ఉపయోగించామన్నటువంటి చెప్పిన మాట వ్యర్థం కాబట్టి, అబద్ధం కాబట్టి, ఇది గవర్నమెంట్ ఇచ్చినటువంటి పర్మిషన్ కి విరుద్ధం కాబట్టి ఈ ఫ్యాక్టరీ అర్జెంట్ గా మూసేయాలన్నటువంటిది నా ప్రపోజల్. కంచం పైన ఏ గిన్నె పైన చూసినా కూడా ఎర్రటి ధూళి, ఫేస్ పౌడర్ వగైరా ఉంది. ఇది ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి మంచినీళ్ళ వ్యవహారం. ప్రజల యొక్క అభిప్రాయాన్ని అనుసరించి వాళ్లకు మంచి జరిగే వరకు ఈ వ్యవహారంలో ప్రజల పక్షాన పోరాడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.